గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైనే ఈ వివాదం రాజుకున్నట్లు తెలుస్తోంది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారీకి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో గొడవ రాజుకుంది. ఇరు వర్గాల మధ్య కొట్లాటతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. గన్మన్ దగ్గర తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు, కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు. ఇద్దరు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. బళ్ళారిలో అర్ధరాత్రి అలజడి రేగింది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరిగాయి. అయితే కాల్పుల నుంచి తప్పించుకొని బయటపడ్డారు జనార్దన్ రెడ్డి. ఒక కార్యకర్త మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఎదురు కాల్పుల్లో ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బళ్ళారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి ఉన్నారు. ఇద్దరి నియోజకవర్గాలు వేరే అయినా ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండే వైరం ఇవాళ కాల్పులకు కారణమైంది. ఎమ్మెల్యే అతని అనుచరుల కుట్రల్ని ఇక ఉపేక్షించేది లేదని, అన్నింటికీ సమాధానం చెప్తామని జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపై వివాదం రాజుకుంది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహావిష్కరణ జరిగింది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారీకి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య కొట్లాటతో ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. గన్మన్ దగ్గర తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. అయితే ఈ ఘటన నుండి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు, కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్త మాత్రం మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి ಬುಲೆಟ್ ಗಾಯమైంది. ಗುಂಡಾರಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು 4 ಬುಲೆಟ್ ನಮ್ಮ ಹುಡುಗರು ಯಾರು ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಕೂಡ ನಾನು ತಗೊಂಡು ಬರ್ತೀನಿ. ಈ ಬುಲೆಟ್ಗಳಿಗೆಲ್ಲ ಕೂಡ ಡೀಟೇಲ್ಸ್ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. ಇದಕ್ಕೆಲ್ಲವೂ ಕೂಡ ಇದ್ಯಾರೂ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಪ್ರೈವೇಟ್ ಗನ್ಮೆನ್ಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಕಾನೂನಿಗೆ ಪೂರ್ತಿ ವಿರುದ್ಧ, ಪ್ರೈವೇಟ್ ಗನ್ಮೆನ್ಗಳು ಇಟ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಪೂರ್ತಿ ಕಾನೂನಿಗೆ ವಿರುದ್ಧ. ಪ್ರೈವೇಟ್ ಗನ್ಮೆನ್ಗಳನ್ನ ತಗೊಂಡು ಬಂದು ಈ ರೀತಿ ಬುಲೆಟ್ಗಳನ್ನ ಹಾರಿಸಿ ಇವತ್ತು ನಾನು ಕರೆಕ್ಟಾಗಿ ನಾನು ಬಂದು ಕಾರಲ್ಲಿ ಇಳಿದೀನಿ, ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಎಷ್ಟು ರೌಂಡ್ ಮಾಡಿದ್ರು? ಭಾಳ ರೌಂಡ್ಗಳು. ನಮ್ಮವರು ಮೋಸ್ಟ್ಲಿ ವಿಡಿಯೋ ಕೂಡ ಮಾಡಿರ್ಬೇಕಂತ ಅಂದ್ಕೊಳ್ತೀನಿ. ವಿಡಿಯೋ ಮಾಡಿದರೆ ದಯಮಾಡಿ ನಮ್ಮವರು ಯಾರು ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಾರೆ ಅದನ್ನು ಮೀಡಿಯಾದವ್ರು ಕೊಟ್ಬಿಟ್ಟು ನೀವು ಫೈರಿಂಗ್ ಮಾಡಿದ್ದನ್ನು ಸ್ಟ್ರೈಟ್ ಅವೇ ನಾನು ಕರೆಕ್ಟಾಗಿ ಕಾರ್ ಇಳಿದಿದ್ದೀನಿ. ಒಬ್ಬನು ಕೂಗ್ತಾ ಇದ್ದ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಬಂದ ಅಂತೇಳಿ. ಬಂದ ತಕ್ಷಣ ಫೈರ್ ಮಾಡಿರಿ ಅಂದ ತಕ್ಷಣ ಫೈರಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಅಂದರೆ ವಿಷಯ ಏನಂತಾಗಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಅವನು ನಾರಾಯಣ್ ರೆಡ್ಡಿ ಭರತ್ ಅವರ ಅಪ್ಪ, ಅವನು ದೊಡ್ಡ ಕ್ರಿಮಿನಲ್ ಅಸಲು. ಅವನು ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ನಾವು ಈ ಕ್ರಿಮಿನಲ್ಗಳ ವಿರುದ್ಧನೇ ನಾವು ಫೈಟ್ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದು. ನಾನು ಮತ್ತು ಶ್ರೀರಾಮುಲು ನಮ್ಮ ಸಹೋದರೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಕ್ರಿಮಿನಲ್ಸು, ರೌಡಿ ಗ್ಯಾಂಗ್ಗಳು, ಇವಾಗ ಅವನ ಹಿಂದೆ ಮರ್ಡರರ್ಸ್ನೆಲ್ಲ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಅವನು.